ముర్రా జాతి ఇవి అన్నీ ఇట్లా గీతలు కూడా వస్తూ ఉంటాయి. చూసి తీసుకోవచ్చు మనం ఆల్రెడీ. ఇది ఈ రకంగా చూసి తీసుకోవచ్చు. దుడ్డలు కానీ అన్నీ కానీ ఇవి ముర్రా జాతి దున్నపోతుంది. దున్నపోతుని కూడా చూడవచ్చు మనం ఆల్రెడీ. సంవత్సరం దున్నపోతుంది. ఈ పని చూసి తీసుకోవచ్చు మనం ఆల్రెడీ. ఇవి ఎక్కడి నుంచి తీసి సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? మేము పిట్లం నుండి. పిట్లం నుంచి ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ మార్కెట్లో చూస్తే? మార్కెట్ మాకైతే అంతే సంతృప్తిగా అనిపిస్తలే. మేము అనుకున్నంత వచ్చినంత ఏం లేవు. బఫెల్లోస్ ఏం బాగలేవు అని. పెంపకం పనికి కటింగ్ పనికి వచ్చేటి ఎక్కువ ఉన్నాయి ఇలా. మాకు బుల్ కావాలి ఒకటే తీసుకుందామని వచ్చిన బుల్ కూడా అంతేం కాషం లేవు. ఇక్కడ చూసుకోవచ్చు కదా సార్, ముర్రా ఒకటి ఇది ఇక్కడ ఒకటి కానొస్తుంది ఆల్రెడీ. ఇక్కడ అంత చిన్న ఉంది. మా బర్రెలు పెద్దగా ఉన్నాయి, అది పోతు చిన్నగా అయిపోతుంది. చిన్నగా అయిపోతుంది సార్. మామూలుగా ఎన్ని ఉన్నాయి సార్ మామూలుగా గేదెలు ఇక్కడ మీ డైరీలో? ఎన్ని? మా డైరీలో 30 ఉన్నాయి. 30 ఉన్నాయి సార్. కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఫుల్ టైం కేటాయించాలా సార్? ఎన్ని షెడ్యూల్తో స్టార్ట్ చేయాలి మామూలుగా అయితే? ఫస్ట్ అయితే 10 గేదెలతో స్టార్ట్ చేసుకోవాలి. 10 గేదెలతో స్టార్ట్ చేసుకోవాలి. 10 గేదెలకు ఎన్ని ఎకరాలు ఉండాలి సార్ మామూలుగా? మేత కావాలంటే ఎన్ని ఎకరాలు ఉండాలి? ఖచ్చితంగా 2 ఎకరాలు అయితే ఖచ్చితంగా కావాలి. 2 ఎకరాలు ఉంటే సరిపోతుంది. 10 అంటే కొంతమంది ఆల్రెడీ స్టూడెంట్లు ఏదైతే ఉందో ఆల్రెడీ చాలామంది ఇట్లానే డైరీ ఫామ్లు పెట్టి కొంతమంది ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. కొంతమంది అలా అయినా నడిపించే వాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట. శ్రద్ధతో పెట్టే వాళ్ళు కొంచెం సక్సెస్ అవుతారు. ఎవరైతే ఏదో యూట్యూబ్లో దీంట్లో చూసి ఆకర్షితులు పెట్టిన వాళ్ళు మాత్రం చాలా మంది ఫెయిల్ అయిపోతారు. హార్డ్ వర్క్ బాగా చేయాలి. ఫుల్ టైం కేటాయించాలి. ఏదో నమ్మకే వస్తే వర్క్ అని పెట్టినామా చేస్తారంటే కుదరదు. అంటే కొంతమంది ఆల్రెడీ వాళ్ళే పాలు పిండుకొని పోయే వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళనే పెట్టి ఇట్లా స్టూడెంట్లు ఒక 2-3 కలిసి డైరీ ఫామ్లు పెడతారు. అలాంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎట్లాంటి గేదెలను పెట్టుకోవాలి? ఏ జాతి గేదెలను పెట్టుకోవాలి? మంచి బ్రీడ్ గేదెలు పెట్టుకోవాలి. అంటే ఏ జాతి పెట్టుకుంటే బాగుంటుంది? హర్యానా ముర్రా. ఎన్ని ఈతలు ఇన్ని గేదెలను పెట్టుకుంటే బాగుంటుంది? 2-3 ఈతల వరకు 2 ఈతల నుంచి 3 ఈతలు ఇన్ని వరకు గేదెలను పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఎక్కువ దానా ఎటువంటి వ్యాధులు ఎక్కువ వస్తుంటాయి సార్ మీరు ఇన్ని సంవత్సరాలు చేస్తారు గేదెకి? మేము సంవత్సరానికి మేము కొత్త ఇంతకుముందు మన బ్రాయిలర్ పౌల్ట్రీ ఫామ్ నుంచి మేము కూడా మొన్న అంత రీసెంట్గా 2 months అవుతుంది. కాకపోతే మాకు అప్పటి నుంచి పశువుల గురించి అవగాహన ఉంది. అదే గాలి టీకా అవి వేస్తూ ఉండాలి. గాలి గుంటు కానీ కొంచెం పొదుగుగా ఉంటే బాగా వచ్చేదంటుంటే ఈ గేదెలలో ఎక్కువ ఏం రాదు, కానీ ఆవులలో ఎక్కువ ఉంటుంది. ఆవులలో హెవీ మిల్క్ ఉండే దాంట్లో వస్తుంది. గేదెలు ఎక్కువ. సరే ఒక బుల్ కావాలని సెర్చ్ చేసుకుంటాం అక్కడ. ఓకే రైట్. ఎక్కడి నుంచి వస్తారు? మౌనార్ నుండి. మౌనార్. ఎలా ఉంది మార్కెట్లో ఈరోజు? బాగానే ఉంది. పడ్డ దూడలు చాలా వచ్చినాయి. పడ్డ దూడలు చాలా వచ్చినాయి. ఎలా అనిపిస్తుంది మార్కెట్లో? బాగానే ఉంది. రేటు బాగున్నాయి. రేటు కూడా కొంత ఎక్కువ అనిపిస్తుంది, కానీ సాదుకోవాలనుకున్న వాళ్ళకు దూళ్ళు చాలా బెస్ట్. దూళ్ళే చాలా బెస్ట్. సాదుకునే వాళ్ళకి బర్రె కన్నా కూడా దూడనే బెస్ట్. ఎక్కువ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మామూలుగా? మేము 30 years నుంచి మేము డైరీ ఫీల్డ్లోనే ఉన్నాం. డైరీ ఫీల్డ్లో ఎక్కువ ఎటువంటి వ్యాధులు వస్తుంటాయి మామూలుగా అయితే గేదెలకి? ఇంకా అది సీజన్ వైజ్గా వ్యాక్సిన్ తీసుకోవాలి. ముందస్తుగా వ్యాక్సిన్ తీసుకుంటే నీకు ఏముండదు. అంటే కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళకి తెలియదు కదా ఇటువంటి ఈ వ్యాధి ఎక్కువ వస్తుంటుంది. ఈ వ్యాధికి అయితే ఎక్కువ గేదెలు చనిపోతాయి. ఈ వ్యాధికి అయితే మనం జూన్లోనే టీకా వ్యాక్సిన్ ఉంటుంది. జూన్లో వ్యాక్సిన్ చేసుకోవాలి. దాని తర్వాత గాలికుంటు టీకాలు చేసుకోవాలి. అట్లా 2 times టీకాలు చేసుకుంటే అంటే వ్యాక్సిన్ మొదలై ఇచ్చుకుంటే నీకు ఎలాంటిది ఉండదు. మెయిన్గా ఫుడ్ కావాల్సింది. బర్రె అనే దానికి గేదెకు ఫుడ్ మంచిగా ఉండాలి. ఫుడ్ మంచిగా ఉంటా అంటే నీకు ఎలాంటిది అదే ఉండదు. అంటే కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఎటువంటి గేదెలు తీసుకుంటే బాగుంటుంది? ముర్రా జాతి గేదెలు బెస్ట్. ముర్రా జాతి ఎన్ని ఈతలు తీసుకుంటే బాగుంటుంది? సెకండ్ ఈత తీసుకోవాలా. ఫస్ట్ ఈత తీసుకుంటే అది మనతో వచ్చినాక కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. ఓపిక లేని వాళ్ళు ఉంటారంటే అది కష్టమవుతుంది. సెకండ్ ఈత అవుతుందంటే మనకు ఆటోమేటిక్ అలవాటు పడి ఉంటుంది కాబట్టి ఇచ్చేస్తుంది కాబట్టి సెకండ్ కానీ థర్డ్ కానీ తీసుకోవచ్చు. ఇంకా 4-5 ఈతలు ఉన్నదాన్ని తీసుకుంటే మనం ప్రయోజనం లేదు. ఏమున్నా ఒక ఈత కాడికి చూసుకొని అమ్ముకోవాల్సిందే తప్ప మనకు డైరీలో ఒక 2 years 2 ఈతలు ఉండాలి అని అంటే 2వ ఈతనే బెస్ట్. అంటే గొంతు వాపులు అవి వచ్చినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనకి ఎలా తెలుస్తుంది? మనం ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మనకు ఏంది అనేది తెలిసిపోతుంది. సీజన్గా వ్యాక్సిన్ ఎప్పుడు వేసుకోవాలా ఎప్పుడు వేయకూడదు అని చెప్పి మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది.
అర్థమైపోతుంది. ఎటువంటి మేత వేస్తే బాగా బర్రె బాగా ఎక్కువ పాలి? సూపర్ నేపియర్ పెట్టుకోవాలి కంపల్సరీ, పచ్చి మేత ఉండాలి. పచ్చి మేత కంపల్సరీ ఉండాలి. సూపర్ నేటి. సూపర్ నేపియర్ ఒక 5 గేదెలు పెట్టుకుంటే ఎన్ని ఎకరాలు ఉండాలి మేత? ఒక 5 గేదెలకు వచ్చి 6 ఎకరం పచ్చి మేత. పచ్చి మేత 6 ఎకరం. 6 ఎకరం పచ్చి మేత ఉండి దానికి దానా కూడా ఇస్తుండాలి. దానా కూడా ఇస్తుండాలి. 2 times దానా ఇవ్వాలా. దానా ఇస్తున్నంటే ఎక్కడ దీని కండిషన్ తగ్గకూడదు, బరే కండిషన్ తగ్గకూడదు. తిరిగి మేపితే ఎక్కువ పాలిస్తే తిరిగి మేపితే ఎక్కువ ఇస్తుంది, కాకపోతే బర్రె అలిసిపోతుంది. ఒక దిక్కు నుండి ఇస్తే ఫుడ్ ఎప్పటికీ బయట అదే విధంగా ఉన్నది కదా. మనము ఘాటి కట్టేసి ఫుడ్ షెడ్లో పెట్టి ఇస్తారంటే దాన్ని ఎంత తిన్నది ఏం లేదా అనేది మనం చూసుకోగలుగుతాం. అదే తిన్నికి పోయినప్పుడు అది తిన్నదే తినలేదా మనకేమి కూడా తెలియదు. కాబట్టి అది ప్రాబ్లం. అది మనం అబ్జర్వేషన్ అనేది ఉండాలి. వర్కర్స్ పెట్టినా అబ్జర్వేషన్ మనదై ఉండాలి. అబ్జర్వేషన్ మనదై ఉండాలి, వర్కర్ని డిపెండ్ కాకుండా. చూసుకోవచ్చు ఇక్కడ ఆవు ఇట్లా ఇవి కూడా దొరుకుతాయి. మీకు అన్ని రకాలు చెక్ చేసుకోవచ్చు. ఆవులు గిత్తలు కూడా ఈ ఒంగోలు గిత్త అంటారు, ఈ ఒంగోలు గిత్త అని చెప్తుండ్రు. చూసుకోవచ్చు ఆల్రెడీ ఇది ఇట్లా కూడా మనకు ఆల్రెడీ అన్నీ దొరుకుతూ ఉంటాయి. చూసి తీసుకోవచ్చు. ఆల్రెడీ దీనికి కొంచెం గట్టిగానే కట్టారు. ఆల్రెడీ చూడవచ్చు, చూసి తీసుకోవచ్చు అనమాట. ఇట్లాగా అన్నీ కూడా ఇట్లా చూసుకోవచ్చు. ఇవి ఇట్లా గేదెలు కూడా మనకు అన్ని రకాల గేదెలు కూడా వస్తాయి. చూసుకోవచ్చు ఆల్రెడీ ఇట్లా పాడి గేదెలు ఇవి 2 కూడా పాడివే. ఈయన్ని తీసుకొచ్చారు. ఇవన్నీ చూసుకోవచ్చు. ఆవులు కానీ ఇది ఇట్లా చూస్తే అన్ని పడ్డలు. ఈ వారం పడ్డలు లేకపోతే పడ్డలు తీసుకోవచ్చు. ఆల్రెడీ అన్నీ కూడా 3 సంవత్సరాల పడ్డలు సూటికి కట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. సిద్ధంగా అంటే 1 సంవత్సరం పాటు మేపుకుంటే మంచి ఇది కట్టి బాగా ఎంత అన్ని పడ్డలు. 2.5 సంవత్సరం 3 సంవత్సరాల పడ్డలు. కొన్ని సూటి మీద ఉన్నాయి, కొన్ని సూటి లేకుండా ఉన్నాయి. ఇవన్నీ పడ్డలు మనము చూసుకోవచ్చు. ఆల్రెడీ అన్ని ముర్రా జాతి పడ్డలు అన్నీ చూసుకోవచ్చు. ఆల్రెడీ అన్నీ చూసుకోవచ్చు. ఆయన బండి కూడా కావాలంటే ఇక్కడ ఆల్రెడీ ఎర్రగడ్డ సంతలోనే ఉంటుంది. ఆల్రెడీ బండి కూడా మనకు ఎక్కడికైనా కావాలంటే మనం తక్కువలోనే అడిగి తీసుకోవచ్చు. అయినా అందుబాటులోనే ఉంటాడు. అన్నం చూసుకోవచ్చు. ఆల్రెడీ ఈ రకంగా పడ్డలు కూడా మీకు అందుబాటులో ఉంటే మేపుకునే వాళ్ళకి మంచిదనే చెప్పుకోవచ్చు. ఇక్కడ పడ్డలు కూడా ఇవి చూసుకోవచ్చు. మొత్తం కూడా అన్ని పడ్డలు వారం ఎక్కువ పడ్డలు వచ్చినాయి చూసుకోవచ్చు. ఆల్రెడీ సంవత్సరం నుంచి పడ్డలు అన్ని సంవత్సరం 2 సంవత్సరాల పడ్డలు 2.5 సంవత్సరాల నుంచి వచ్చినాయి. ఎన్ని తీసుకొచ్చావు మొత్తం? 20 తీసుకొచ్చాను. 20 తీసుకొచ్చావు. ఎన్ని తీసుకొచ్చావు మొత్తం? అన్ని 20 తీసుకొచ్చాను. అన్ని పడ్డలే తెచ్చావు? అన్ని పడ్డలు తెచ్చాను. అంటే ఎన్ని సంవత్సరాల పడ్డలు ఎక్కువ తీసుకు? 2 సంవత్సరాలు, సంవత్సరాలు ఎంత చెప్తున్నావు? 2 సంవత్సరాలు ఎంత చెప్తున్నావు? 50 చెప్తున్నాం, 45 చెప్తున్నాం, 35. ఒక ఏ తీసుకొచ్చావు ఒకసారి చూపించి మొత్తం అన్ని చెప్పుకుంటారు. ఇవన్నీ తీసుకొచ్చాను. ఏడుకెళ్ళి అది ఎన్ని సంవత్సరాలు పడ్డ? అది ఒక్కొక్కసారి ఒకదానికన్నీ ఇది చూసుకోవచ్చు. ఆల్రెడీ ఈ రకంగా పడ్డలు కూడా మీకు అందుబాటులో ఉంటే మేపుకునే వాళ్ళకి మంచిదనే చెప్పుకోవచ్చు. ఇక్కడ పడ్డలు కూడా ఇవి చూసుకోవచ్చు. మొత్తం కూడా అన్ని పడ్డలు వారం ఎక్కువ పడ్డలు వచ్చినాయి చూసుకోవచ్చు. ఆల్రెడీ సంవత్సరం నుంచి పడ్డలు అన్ని సంవత్సరం 2 సంవత్సరాల పడ్డలు 2.5 సంవత్సరాల నుంచి వచ్చినాయి. ఎన్ని తీసుకొచ్చావు మొత్తం? 20 తీసుకొచ్చాను. 20 తీసుకొచ్చావు. ఎన్ని తీసుకొచ్చావు మొత్తం? అన్ని 20 తీసుకొచ్చాను. అన్ని పడ్డలే తెచ్చావు? అన్ని పడ్డలు తెచ్చాను. అంటే ఎన్ని సంవత్సరాల పడ్డలు ఎక్కువ తీసుకు? 2 సంవత్సరాలు, సంవత్సరాలు, 3 సంవత్సరాలు చెప్తున్నావు. 2 సంవత్సరాలు ఎంత చెప్తున్నావు? 50 చెప్తున్నాం, 45 చెప్తున్నాం, 35. ఒక ఏ తీసుకొచ్చావు ఒకసారి చూపించి మొత్తం అన్ని చెప్పుకుంటారు. ఇవన్నీ తీసుకొచ్చాను. ఏడుకెళ్ళి అది ఎన్ని సంవత్సరాలు పడ్డ? అది ఒక్కొక్కసారి ఒకదానికన్నీ ఇది ఎన్ని సంవత్సరాలు పడ్డది? ఏ జాతి అది? ఇది ముర్రా జాతి. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. 2.5 సంవత్సరం కట్టిందే? కట్టడానికి కట్టింది 2 నెలలు అవుతుంది. 2 నెలల సూట్ ఇది అంతే. ఇది ఎన్ని నెలల సూట్? 2 నెలలే ఉంది. 2 నెలల సూట్. ఎంత చెప్తున్నావు? అది ఎంత చెప్తున్నావు? ఇది 2 కలిసి 1,10,000 చెప్తున్నా. 2 కలిపి 1,10,000 చెప్తున్నా. ఇది ఎంత చెప్తున్నావు? ఇది 50,000 చెప్తున్నా. ఇది 50,000 చెప్తున్నావు. అంటే సూట్ పైన ఉందే? సూటే. ఇది కూడా సూటే. ఇది కూడా సూట్ పైన. ఎన్ని నెలల సూట్? ఇది నెలలోపు ఉంది. నెలలోపు సూట్ ఉంది. ఎన్ని సంవత్సరాలు? ఇది 2 సంవత్సరాలు. ఏ జాతి? ఇదా జఫరాబాద్. ఇది ముర్రా జాతి. అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఇది 2 సంవత్సరాలు ఉంటాయి. 2 సంవత్సరాలు ఉంటాయి. అంటే సూట్ పైన ఉంటే కట్టడానికి సిద్ధంగా ఉంటాయి. కట్టొచ్చింది. కట్టడానికి సిద్ధంగా ఉంది. ఎంత చెప్తున్నావు? ఇది 45,000 చెప్తున్నా. 45,000 చెప్తున్నావు. ఇది ఎన్ని సంవత్సరాలు? ఇది సంవత్సరంన్నర ఉంటుంది. ఈ సంవత్సరాలున్నారా? ఎంత చెప్తున్నావు? 40,000 చెప్తున్నా. 40,000 చెప్తున్నా. అంటే ఏ జాతి? ఇది ముర్రా ఉంది. ముర్రా జాతి. ఇది కూడా ముర్రా. అన్ని ముర్రా. ఎన్ని ముర్రా? ఎంత
ఎంత చెప్తున్నావు ఎంత చెప్తున్నావు ఈ జాత 40,000 80,000 చెప్తున్నా. 80,000 చెప్తున్నావు. ఎన్ని సంవత్సరాలు ఎక్కి 2 సంవత్సరాలు ఉంటాయి. 2 సంవత్సరాలు. దీనికి ఇవి 45 లెక్క చెప్తున్నా. ఈ 45 ఎన్ని సంవత్సరాలు పట్టాలి? ఇవి 2 సంవత్సరాలు ఉంటాయి. 2 సంవత్సరాలు పట్టాలి. ఇవన్నీ కూడా 40 ఇవన్నీ ఒకటే లాట్ ఇది. ఈ లాట్ మొత్తం 2 సంవత్సరాలు పట్టాలి. ఇవన్నీ ఒక్కొక్కటి 40,000 చెప్తున్నారు. గత 80,000 ఎక్కడ కొనుక్కోవచ్చు. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు? నల్గొండ ఇవి. నల్గొండ నల్గొండ నుంచి తీసుకొస్తుండు. అన్న నీ పేరేం పేరు? వెంకన్న. వెంకన్న. నల్గొండలోకి వచ్చి వెంకన్న అంటే చెప్తారా? చెప్తారు. ఈ మార్కెట్ తర్వాత ఇంకెక్కడికి తీసుకెళ్తావు? ఇవి కొండమాడుగు తీసుకుపోతాం. కొండమాడుగు ఎక్కడ ఏ మార్కెట్? భువనగిరి. భువనగిరి మార్కెట్కి తీసుకెళ్తాం. అంటే నీ కాడికి వచ్చి కొనాలంటే ఎక్కడికి రావాలి? చిట్యాలకు రావాలి. చిట్యాలకు రావాలి. చిట్యాలు ఎక్కడ? చిట్యాల. చిట్యాల్లో ఏం నీ పేరు? డైరీ పేరు ఏం పేరు? డైరీ ఏం పేరు చెప్తే తెలిసిపోతుంది. ఏం పేరు అన్న? తరాల వెంకటేష్. వెంకటేష్ అంటే తెలిసిపోతే ఇక్కడ చూసుకొచ్చి ఆల్రెడీ చిట్యాలు వెళ్ళి తీసుకొని కొనాలనుకున్నాను. చిట్యాలు వెళ్ళి కొనొచ్చి ఆల్రెడీ ఇవన్నీ చూసుకుంటున్నారు. ఆల్రెడీ 80,000 చెప్తున్నాడు. ఆల్రెడీ 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాల తోటలు ఇవన్నీ కూడా ఇవన్నీ తీసుకోవాలి. ఆల్రెడీ ఇవి కూడా తీసుకోవచ్చు. మనం ఇట్లా పండ్లు కూడా అన్ని రకాలు తీసుకోవచ్చు. ఒకవేళ మీరు తీసుకోవాలంటే ఇక్కడ చిట్యాలు వెళ్ళిపోయి అన్ని అడిగితే ఎవరైనా చెప్తారని అనుకుంటున్నాం.